వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీకి సంబంధించిన న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే రామ్ చరణ్ గారిది పెద్ద మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే స్పెషల్ వెహికల్ డిజైన్ చేసిరంట. సో దీని లేదు స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు, మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా పోస్టర్ అయితే చేసిరన్నమాట అవి. సో కార్ బాగానే ఉంది, నాకైతే జర బాగా అనిపించింది, ప్రమోషన్ కోసం అయితే తీసుకొచ్చినట్టు. అండ్ ఇక్కడ ఇది తొందరగా అప్డేట్ చేయాలి ఏంటంటే ఈ మూవీస్ ఏవైతున్నాయో ప్రీమియర్స్ అవుతున్నమాట. ఇవాళ ఇది May 7th రోజున ప్రీమియర్ ఉంది. ఇది గోదావరి గట్టు పైన అనే మూవీ ఏదైతుందో మీకు ప్రీమియర్ అవుతుందన్నమాట. ఇది ఇవాళ రాత్రి 9:45కి ఏమో AAA సినిమాస్, ఆర్ట్ సినిమాస్, లక్ష్మీ కళల ఇవి ప్రీమియర్స్ అవుతున్నాయి. 10 o'clock వచ్చేసరికి అయితేనే PVR ఇన్ఆర్బిట్ మాల్, PVR నెక్స్ట్ గలేరియా, 10:45కి AMB సినిమాస్ అనమాట. అండ్ 11 PM ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఈ మూవీస్ ప్రీమియర్ అవుతున్నాయి అన్నమాట. సో చిన్న మూవీకి కూడా ప్రీమియర్స్ అంటే మాత్రమే నాకు డౌట్ అనిపిస్తుంది, పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాత్రమే ఈ వీక్ మూవీస్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేయలేవు అనమాట సోషల్ మీడియా ఎక్కడ కూడా. సో ఈ గోదావరి గట్టు మూవీతో పాటే మీకు సతీ లీలావతి ఒక మూవీ అండ్ రేజర్ అనే 2 మూవీస్ కూడా మీకు రాబోతున్నాయి అన్నమాట ఈ వీక్ థియేటర్స్లో. ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అయితే తీసుకురాలేను, వేరే పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల. కుదిరితే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే సమంత గారిది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక న్యూస్ కూడా అప్డేట్ చేసిందంటే సమంత గారిది మా ఇంటి బంగారం మూవీ ఏదైతే ఉందో June 19th రోజున రిలీజ్ అవబోతున్నట్లయితే మాత్రం అఫీషియల్ మేకర్స్ నుంచి ఎక్కడ కూడా కన్ఫర్మేషన్స్ రాలే, కానీ కొన్ని ఆర్టికల్స్ అండ్ ఆల్సో కొన్ని ఏమంటారు వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వల్ల వీళ్ళైతే మెన్షన్ చేసి June 19th రోజున మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది అనేసి అయితే కొంచెం కన్ఫర్మ్ చేశారు. సో అఫీషియల్ మేకర్స్ నుంచి అయితే ఏం రాలే, కానీ సోషల్ మీడియా అయితే చక్కర కొడుతుంది June 19th రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక క్షుద్ర పూజలు, తంత్రాలు, మంత్రాలు, దయ్యాలు, పిశాచాలు అనుకుంటే ఇంకొక మూవీ కూడా వచ్చింది. ఏంటంటే మాత్రం MS రాజా గారిది అగదా మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది అనమాట. సో ఇక ఇది మనకి చెప్తారు ఇక క్షుద్ర పూజలు అవి ఇవి అనుకుంటా, కానీ స్టిల్ ఇప్పటికీ నాకు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ జర నచ్చింది. ఏంటంటే విరూపాక్ష బాగా అనిపించింది, సాయిధరం తేజ్ గారిది విరూపాక్ష జర ఇప్పుడున్న ట్రెండింగ్ ఇప్పుడున్న స్టైల్కి జర బాగా తీసారు అనిపిస్తుంది, స్టిల్ బాగుంటుంది అది. సో చూడాలి, టీజర్ అయితే కొంచెం లెందీగా అనిపించింది, కొన్ని సీన్స్ కంటే కూడా అది 16+ కంటెంట్ ఎక్కువ అనిపించింది నాకు టీజర్లోనే. చూడాలి ఎట్లా ఉంటుంది ఏందనేసి మనం. నెక్స్ట్ చూసుకుంటే తిమ్మరజపల్లి టీవీ మూవీ ఏదైతే ఉందో ఆహాల May 15th OTT ప్లాట్ఫామ్స్లో రాబోతుంది. ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేసుకోవాలంటే మాత్రం OTT ప్లాట్ఫామ్లో వాచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రం పాపం ప్రతాప్ అనే మూవీ ఏదైతుందో ఈటీవీ విన్ యాప్లో ఇది మీకు అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఈటీవీ విన్ యాప్కి వెళ్ళి వాచ్ అయితే చేసుకోవచ్చు OTT ప్లాట్ఫామ్లో. అండ్ ఇవి వాళ్ళు మూవీస్కి సంబంధించిన న్యూస్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.